హాయ్ ఫ్రెండ్స్! లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ హీరో రూమ్‌లో నిద్రపోదామని వెళ్తుంది కదా! మా ఆంటీనే హీరోయిన్‌ని పంపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ కూడా వెళ్ళి కిందనే కూర్చొని నిద్రపోతుంటుంది. హీరో చూసేసి వచ్చి బెడ్ మీద నిద్రపో అని పిలుస్తాడు. కానీ హీరోయిన్ లేదు పర్లేదు వద్దు అంటుంది. అప్పుడు హీరో నువ్వు ఇప్పుడు అక్కడే కూర్చున్నావు అంటే ఆ తరువాత మా ఆంటీ అంకుల్ ఇద్దరు బయట అలానే నిల్చుంటారు అంటాడు. అప్పుడే హీరోయిన్ తిరిగి చూస్తుంది. చూస్తే అంకుల్ ఆంటీ ఇద్దరు విండో దగ్గర నిల్చొని హీరో హీరోయిన్ ఇద్దరు ఒకటిగా కలిసి ఉన్నారా లేదా అని చూస్తుంటారు. సో ఇప్పుడు హీరోయిన్కి ఇంకా వేరే దారి లేక వెళ్ళి హీరో పక్కన పనుకుంటుంది. హీరో దగ్గర మీరేం భయపడకండి, నా మనసులో మీ మీద ఎలాంటి తప్పైన ఆలోచన లేదు, దానివల్ల మీరు ధైర్యంగా నిద్రపోవచ్చు. ఇంకా ఆంటీ నా మీద ఉన్న కేరింగ్ వల్లనే ఇలా అంతా చేస్తున్నారు, మీరు వాళ్ళని తప్పుగా అనుకోకండి అని చెప్తుంది. హీరో కూడా పర్లేదు నాకు అర్థమవుతుంది అని తిరిగి విండో వైపు చూస్తాడు. చూస్తే ఇంకా కూడా అంకుల్ ఆంటీ విండో దగ్గరనే నిల్చొని చూస్తుంటారు. సో ఇప్పుడు వాళ్ళని నమ్మించడానికి హీరో సడన్గా ఇంకా క్లోజ్గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఏమైంది అని అడగ్గా అక్కడ చూడు వాళ్ళు ఇంకా కూడా అక్కడే నిల్చున్నారు, అందుకే వాళ్ళని నమ్మించడానికి ఇలా వచ్చాను అన్నప్పుడు హీరోయిన్కి కూడా ఇంకా వేరే దారి లేదు. తనకైతే చాలానే షైగా ఉంటుంది, హీరోకి కూడా అలానే ఉంటుంది. ఇంకా హీరోకి ఒళ్ళంతా గాయాలు కదా, సో ఆ పొజిషన్లోనే చాలాసేపు ఉండలేకపోతాడు. హీరోయిన్ కూడా అర్థం చేసుకొని మీరు కింద పనుకోండి, నేను కాసేపు మీ మీద పనుకుంటాను అని ఇప్పుడు హీరోయిన్ హీరో మీద పనుకుంటుంది. ఇద్దరూ చాలానే క్లోజ్గా ఉండడం వల్ల ఇద్దరికి చాలానే షైగా ఉంటుంది. దానివల్ల హీరోయిన్కి ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడుదామని చెప్పి మీకు ఏమైనా ఆకలిగా ఉంటే చెప్పండి, నేను వెళ్ళి కిచెన్లో ఫుడ్ని తెస్తాను అన్నప్పుడు హీరో లేదు నాకు ఆకలిగా అంతా ఏం లేదు అంటాడు. ఓ అవునా, నా చెల్లి నిద్రపోయిందా లేదా అని తెలియడం లేదు, ఏం చేస్తుందో ఏమో అని హీరోయిన్ మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు హీరో ఇప్పుడు నీకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి అంటే నేను నీ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా అని చెప్పి మీ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు, నిన్ని ఎలా చూసుకున్నారు అని అడుగుతాడు. హీరోయిన్ కూడా మా అమ్మా నాన్న చాలానే మంచి వాళ్ళు, ఇంకా నార్మల్గా అందరూ వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే వాళ్ళు నన్ని చూసుకున్నారు అని చెప్పగా హీరో వచ్చి వాళ్ళు ఎప్పుడైనా నువ్వు బాధపడేలా నడుచుకున్నారా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా ఆలోచించి చిన్నప్పుడు నేను తప్పు చేస్తే మా అమ్మ నన్ని కొట్టేవాళ్ళు, కానీ నేను ఏడ్చడం చూసి చాక్లెట్ కొనిచ్చి నన్ను ఓదార్చేవాళ్ళు. మనమంటే ఇష్టపడే వాళ్ళు మనల్ని ఎప్పుడూ కావాలని బాధ పెట్టరు, మనం బాధపడాలి అని అనుకునే వాళ్ళు మనకి క్లోజ్ అయిన వాళ్ళుగా ఉండరు అంటుంది. ఇలానే ఇద్దరూ మాట్లాడుతుంటారు. అప్పుడు సడన్గా క్యాండిల్ ఆరిపోతుంది. బయట చూస్తే అంకుల్ ఆంటీ కూడా వెళ్ళిపోయింటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా ఇక్కడ హీరో హీరోయిన్ మధ్య స్టార్ట్ అయిన ఫీలింగ్స్ అలానే ఉంది. ఇంకా కూడా ఇద్దరు క్లోజ్గా ఆ పొజిషన్లోనే ఉంటారు. ఇంకా హీరో చాలా మందులు వేసుకోవడం వల్ల హీరోకి నోరంతా చేదుగా ఉంటుంది అని హీరోయిన్ హీరోకి ఆరెంజ్ చాక్లెట్స్ ని కొనిచ్చుంటుంది. మందులు వేసుకున్నాక ఈ ఆరెంజ్ చాక్లెట్స్ ని తినండి, చేదుగా ఉండదు అని కొనిచ్చుంటుంది. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ నేను ఇచ్చిన చాక్లెట్ ని తిన్నారా ఏంటి, మీ మీద చాక్లెట్ స్మెల్ వస్తుంది అంటుంది. వాడు అవును నువ్వే కదా చెప్పావు మందులు వేసుకున్నాక చాక్లెట్స్ తినమని, అందుకే తిన్నాను అన్నప్పుడు హీరోయిన్ అవునా, అయితే నేను రేపు ఇంకా ఎక్కువ చాక్లెట్స్ని కొనుక్కొని వస్తాను అంటుంది. అప్పుడు హీరో కాసేపు అలానే హీరోయిన్ని చూసి నీకు ఇప్పుడు ఆ చాక్లెట్స్ని తినాలి అని ఉందా అని అడుగుతాడు. ఇంక తరువాత ఇద్దరూ కూడా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. సో ఇద్దరూ కిస్ చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ కిస్ చేసుకుందామని చూస్తారు. కానీ అంతలో హీరోయిన్ ఇంటికి మళ్ళీ ఆ రౌడీలు వచ్చేస్తారు. లోపల ఉన్న హీరో హీరోయిన్ కూడా చూసేస్తారు. సో వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఇంకా రౌడీలో అయితే హీరో హీరోయిన్ ఉన్న రూమ్ లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ బెడ్ మీద ఎవరో పనుకోన్నట్లు ఉండడంతో కత్తితో అలానే పొడిచేస్తారు. కానీ చూస్తే ఆ బెడ్ మీద ఎవరు ఉండరు. ఇప్పుడు హీరో హీరోయిన్ వెనకాల నుండి వచ్చి వాళ్ళని అటాక్ చేస్తుంటారు. ఆ తరువాత హీరోయిన్
హీరోయిన్ వాళ్ళని డైవర్ట్ చేయడానికి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళగా సగం మంది హీరోయిన్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా సగం మందితో హీరో ఫైట్ చేస్తుంటాడు. అందరినీ అటాక్ చేసి ఒకరిని మాత్రం పట్టుకొని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు అని అడుగుతాడు. ఆ రౌడీ అయితే చెప్పనంటున్నాడు. ఇంతసేపు వాడికి హీరో ఫేస్ కనిపించిండదు. కానీ ఇప్పుడు హీరో నువ్వు చెప్తావా లేదా అని హీరో వెలుతురులో వాడి ఫేస్ ని చూపించి అడగ్గా ఆ రౌడీ బెదిరిపోతాడు. జీజంగ్ మీరు చనిపోలేదా, ప్రాణాలతోనే ఉన్నారా అని బెదిరిపోయి ఇప్పుడు హీరో దగ్గర ప్రైమ్ మినిస్టర్ వియానే మమ్మల్ని పంపించాడు. ఈ ఫ్యామిలీలో ఉన్న 2 అమ్మాయిల్ని చంపేసి ఈ ఇంట్లో ఉన్న ఒక లెటర్ని తీసుకుని రమ్మని చెప్పాడు అని చెప్పి ఇప్పుడు వాడే కత్తితో పుడుచుకొని అక్కడే చనిపోతాడు. ఇంకా కింద వెళ్ళిన హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ని ఆ రౌడీలు తరుముకుంటూ వెళ్తుంటారు. హీరోయిన్ కూడా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని వెళ్తుంటుంది. అప్పుడు కరెక్ట్గా అక్కడికి లీ వస్తాడు. లీ ఎవరు అని చూస్తే ఒకసారి హీరోయిన్ని నక్క అటాక్ చేసినప్పుడు హీరోయిన్ కి ఒకతను అతని గుర్రపు బండి మీద లిఫ్ట్ ఇస్తాడు కదా, అతనే లీ. ఇప్పుడు ఈ లీ అతని మనుషుల్ని పిలుచుకుని వచ్చింటాడు. సో ఇప్పుడు లీ మనుషులు హీరోయిన్ ని అటాక్ చేయడానికి వచ్చిన ఆ రౌడీలని కొట్టి హీరోయిన్ ని కాపాడుతారు. ఇప్పుడే మనకి తెలుస్తుంది ఈ లీ సాధారణమైన ఒక పర్సన్ కాదు, గవర్నమెంట్ లో ఒక పెద్ద పోస్టింగ్ లో ఉంటాడు, మార్షల్ ఆర్ట్స్ కమాండర్ గా ఉంటాడు. ఇప్పుడు ఆ విషయం తెలిసి వెంటనే హీరోయిన్ ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎవరు అని తెలియక నార్మల్ గా ట్రీట్ చేశాను, నన్ను క్షమించండి, ఇంకా నన్ను కాపాడినందుకు చాలానే థ్యాంక్స్ అంటుంది. అప్పుడు లీ వీళ్ళని చూస్తుంటే బందిపోట్లులా ఉన్నారు, వీళ్ళెందుకు మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు అని అడుగుతాడు. హీరోయిన్ కూడా నాకు అదే తెలియడం లేదు అంటుంది. ఆ తరువాతనే హీరోయిన్ కి హీరో గుర్తొచ్చి నా హస్బెండ్ అని చెప్పి ఫాస్ట్ గా పైకి వెళ్తుంది. వెనకాలే లీ కూడా వెళ్తుంటాడు. అప్పుడే మా ఆంటీ అంకుల్ ఇద్దరు బయట వస్తారు. అంకుల్ లీని ఇంతకు ముందు చూడలేదు కదా, దానివల్ల మీరెవరు అని అడగ్గా నేను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను అన్నప్పుడు దయచేసి కాస్త డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్, అసలు ఏం జరుగుతుంది, ఆ చెంగ్యుడిని ఎందుకు ఇలా అటాక్ చేయడానికి వస్తున్నారు అని కనిపెట్టండి, ఆ అమ్మాయి చాలానే పాపం చాలానే కష్టపడుతుంది అంటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ పైకి వెళ్ళి చూస్తే హీరో కింద పడిపోయి ఉంటాడు. అంకులే వచ్చి చెక్ చేస్తుంటాడు. ఇంకా అక్కడ ఒకడు చనిపోయి పడి ఉంటాడు కదా, వాణ్ణి ఇప్పుడు లీ అసిస్టెంట్ చూసి ఇతన్ని మీ హస్బెండేనా చంపింది అని అడగ్గా హీరోయిన్ కూడా అవును నా హస్బెండ్ ఎస్కాట్ గా పనిచేశాడు, దానివల్ల అతనికి మార్షల్ ఆర్ట్స్ తెలుసు అంటుంది. యాక్చువల్లీ లీని మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు హీరోని వెతుక్కుంటూ వచ్చినట్లు చూసాం కదా, అసిస్టెంట్ కూడా లీ దగ్గర చెప్తాడు కదా మీరు డే అండ్ నైట్ నిద్రపోకుండా జీజంగ్ ని వెతుకుతున్నారు అని. కానీ ఇప్పుడు హీరోని చూసినా కూడా సైలెంట్ గా ఉన్నాడు ఏంటి అని చూస్తే యాక్చువల్లీ లీ చిన్నగా ఉన్నప్పుడే హీరోని చూసింటాడు, ఆ తరువాత చూసిండడు. దానివల్ల హీరోని చూసినా అది జీజంగే అని గుర్తుపట్టలేకపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే హీరోని చూసి అంతలా ఏడుస్తుంటుంది. నేను ముందే మీకు డివోర్స్ ఇచ్చేసింటే మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండింటారు, కానీ ఇప్పుడు నా వల్లనే కదా ఇంతలా కష్టపడుతున్నారు అని ఏడుస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ కంట్లో నుండి ఒక కన్నీటి పొట్టు హీరో చెయ్యి మీద పడుతుంది. వెంటనే హీరో కాన్షియస్ లోకి వచ్చేస్తాడు. అప్పుడే ఒక విషయాన్ని చూపిస్తారు. ఆ దుండగుల్లో ఒకడు హీరో దగ్గర చెప్పింటాడు కదా ఇలా ఈ ఇంట్లో ఉన్న ఒక లెటర్ కోసం వచ్చాము, ఆ లెటర్ ని తీసుకొని ఈ ఇంట్లో ఉన్న అమ్మాయిల్ని చంపమని ప్రైమ్ మినిస్టర్ వియాన్ చెప్పాడు అని. ఆ మాట విని హీరో వెంటనే హీరోయిన్ ని కాపాడాలి అని కింద వెళ్ళింటాడు. అప్పుడు హీరోయిన్ లీ దగ్గర మాట్లాడడం చూసి హీరోయిన్ సేఫ్ గానే ఉంది అని తెలిసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింటాడు. అప్పుడే హీరో కళ్ళు తిరిగి పడిపోయింటాడు. ఇక హీరో ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు. హీరోయిన్ ని చూసిన తరువాతనే హీరోకి వాడి ప్రాణం తిరిగి వచ్చినట్లుంటుంది. నాకేం కాలేదు, నేను బానే ఉన్నా అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా హీరోని బెడ్ మీద పనుకోబెట్టి హీరోని చూసి అంతలా ఏడుస్తుంటుంది. అప్పుడు హీరో నాకేం కాలేదు నువ్వు ఏడ్చకు అని కళ్ళు తుడుస్తుంటాడు. ఇద్దరు ఒకరిని ఒకరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అని చెప్పాలి. ఆ తరువాత లీ హీరోయిన్ దగ్గర మీరేం ఫీల్ అవ్వకండి, ఆ క్రిమినల్స్ ఎవరు ఏమి అని నేను త్వరలోనే కనిపెట్టేస్తాను అంటాడు. అప్పుడు హీరోయిన్ ఈ న్యూ ఇయర్ కంప్లీట్ అయిన తరువాత మా ఇల్లు మా షాప్ అని అన్నింటినీ అమ్మేసి నేను ఈ ఊరి వదిలి వెళ్ళిపోతున్నా అంటుంది. అప్పుడు లీ లేదు మీరు ఈ కేస్ కంప్లీట్గా క్లోజ్ అయ్యే వరకు ఇక్కడి
నుండి వెళ్ళకూడదు. ఈ 2 మంత్స్‌లోనే మీ అమ్మా, నాన్న ఇంకా మీ అంకుల్ అని అందరిని చంపిండారు. ఇప్పుడు ఇలా మిమ్మల్ని కూడా చంపడానికి మనుషులు వస్తున్నారు. సో ఈ కేస్ కంప్లీట్‌గా క్లోజ్ అయ్యే వరకు ఈ ఊరి వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ ఆ రౌడీలు మిమ్మల్ని అటాక్ చేయడానికి మళ్ళీ వస్తారు అని భయంగా ఉంటే ఈ కేస్ కంప్లీట్ అయ్యే వరకు కావాలంటే మా మనుషుల్ని మీకు ప్రొటెక్షన్‌గా ఇక్కడే వదిలేసి వెళ్తాను అంటాడు. ఆ మాట విని మా ఆంటీ చాలా సంతోషం బాబు అంటారు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. లీ అసిస్టెంట్ ఒక విజిల్ని తీసుకొని వచ్చి లీ దగ్గర ఇస్తుంటాడు. ఇలా నిన్న చంగ్యున్ని చంపడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఈ విజిల్ ఉనింది అని ఇస్తాడు. లీకి కూడా బానే తెలుసు ఈ విజిల్ ని ప్రైమ్ మినిస్టర్ మనుషులు యూస్ చేస్తారు అని. దానివల్ల ఇప్పుడు వాడి అసిస్టెంట్ దగ్గర అయితే చంగ్యున్ని తన హస్బెండ్ ని చంపమని పంపించింది ప్రైమ్ మినిస్టరే అయిండాలి. అంతేకాకుండా చంగ్యున్ హస్బెండ్ గా ఆ ఇంట్లో ఉన్నది ఇంకెవరో కాదు, ఖచ్చితంగా అది మనం వెతుక్కుంటూ వచ్చిన జీజంగే అయింటాడు అంటాడు. అని అసిస్టెంట్ అరే బాస్ ఖచ్చితంగా అతను జీజంగ్ అయిండడు. రాజు యువరాణిని జీజంగ్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. కానీ జీజంగ్ అసలు ఒప్పుకోలేదు. అలా ఉన్నప్పుడు ఇలా ఇక్కడికొచ్చి ఒక సాధారణమైన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు, దానికంతా అవకాశమే లేదు అంటాడు. అప్పుడు లీ కానీ నాకు తెలిసి జన్యున్ హస్బెండ్ గా ఉన్నది ఖచ్చితంగా జీజంగే అయిండాలి అంటాడు. ఏమంటే హీరో లీ ఇద్దరు చిన్నప్పుడు కలిసే చదివింటారు. ఒకే మాస్టర్ దగ్గరనే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకొనింటారు. కానీ ఆ తరువాత ఇద్దరు మీట్ అయిండరు. అయినా లీకి హీరోని చూడగానే ఇతను జీజంగ్ అయింటాడా అని డౌట్ వచ్చింటుంది. సో ఇప్పుడు లీ అసిస్టెంట్ దగ్గర నాకు తెలిసి అతను జీజంగే అయింటాడు అంటాడు. ఇంకా నెక్స్ట్ డే లీ ఇంకా అసిస్టెంట్ ఇద్దరు ఊర్లో నడిచి వెళ్తుంటారు. హీరోయిన్ గురించి తన ఫ్యామిలీ గురించి ఏమైనా విషయం తెలుసుకుందాము అని వెళ్తుంటారు. ఆ టైం అక్కడ ఉన్న లేడీస్ కొంతమంది హీరోయిన్ గురించే మాట్లాడుతుంటారు. అందులో ముఖ్యంగా ఒక లేడీ నిన్న చంగ్యున్ ఇంట్లో చాలా మంది చనిపోయారంట. తనే ఒక అన్లక్కీ అయిన అమ్మాయి. దాని వల్లనే తన అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. ఎలానో మిన్ ఆ చంగ్యున్ని పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడి నుండో ఒకడు వచ్చి తన హస్బెండ్ అని చెప్పి తగులుకున్నాడు కదా, వాడి సిచ్యువేషన్ ఏమవబోతుందో అన్నట్లు చెప్తుంటుంది. యాక్చువల్లీ ఈ లేడీనే ఆ మిన్ వాళ్ళ అమ్మ కోసం ఊరంతా హీరోయిన్ అన్లక్కీ అయిన అమ్మాయి అని స్ప్రెడ్ చేసింటుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా హీరోయిన్ మీద చెప్తూ తిరుగుతుంటుంది. ఇప్పుడు అదంతా లీ అసిస్టెంట్ ఇద్దరు వింటుంటారు. కానీ ఆ లేడీస్ వీళ్ళిద్దరూ అలా వినడం చూసి వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఊర్లో కొత్తగా తిరుగుతున్నారే ఎవరు మీరు అని అడుగుతారు. అప్పుడు లీ మేము చంగ్యున్ ఇంటికి వచ్చాము, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. నిన్న నైట్ జరిగిందంతా విన్నాము, అందుకే చూసేసి వెళ్దామని వచ్చాము అని లీ అబద్ధం చెప్తుంటాడు. కానీ లీ చెప్పింది విని ఆ ఆంటీలకి డౌట్ గా ఉంటుంది. వీళ్ళని చూస్తుంటేనే డౌట్ వచ్చేలా కదా ఉంది, వీళ్ళ గురించి మనం కంప్లైంట్ ఇవ్వాలి అన్నట్లు మాట్లాడుతుంటారు. ఆ టైం అక్కడికి మా ఆంటీ వస్తారు. ఇప్పుడు లీని చూడగానే వెళ్ళి లీ దగ్గర మాట్లాడతారు. అప్పుడు అక్కడ ఉన్న లేడీస్ అందరూ ఎవరు వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ అని అడగ్గా మా ఆంటీ నిజం చెప్పేస్తారు. అతను ఒక పెద్ద ఆఫీసర్, సిటీ నుండి వచ్చిండారు. చంగ్యున్ ఇంట్లో దొంగలు పడ్డారు కదా, అందుకే ఆ కేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు అంటాడు. ఆ మాట విని వాళ్ళు అయ్యయ్యో ఆఫీసర్సా, ఆ విషయం తెలియక మేము మా ఇష్టానికి మాట్లాడేశాం కదా అని అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు లీ హీరోయిన్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాము అని అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి అడుగుతుంటాడు. కానీ ఎవరూ చెప్పనంటున్నారు, మాకు తెలీదు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ ఒక లేడీ ఉంటుంది కదా హీరోయిన్ మీద ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ తిరుగుతుంటుంది. ఆ లేడీ మాత్రం లీ దగ్గరకు వచ్చి మీకు ఆ ఫ్యామిలీ గురించే కదా తెలియాలి, నేను చెప్తాను అని చెప్పి ఆ చంగ్యున్ చాలానే అన్లక్కీ అయిన అమ్మాయి. తన వల్లనే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. అంతేకాదు తన అంకుల్ చనిపోయింది కూడా తను అన్లక్కీగా ఉండడం వల్లనే. కొన్ని రోజుల ముందే తనకి పెళ్లి అయింది. తన హస్బెండ్ చూడటానికి ఏమో అందంగా ఉన్నాడు, కానీ ఇల్లరిక మల్లుడుగా వచ్చాడు. పెళ్లి రోజు అందరి ముందు నేను నా వైఫ్ ఏం చెప్పినా వింటాను, నా వైఫ్ ఈ ఇంటికి హెడ్ అని అంతా చెప్పాడు అని చెప్పగా లీ వెంటనే నిజంగానే తన హస్బెండ్ అందరి ముందు అలా చెప్పాడా ఏంటి అని అడగ్గా అవును, ఈ విషయం ఈ ఊరికే తెలుసు, అంతేకాదు ఆ అమ్మాయి సంపాదనలోనే ఆ ఇంట్లో వాడు జీవిస్తున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటిగా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళకి ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. ఇంకా చంగ్యున్ వర్జిన్ గానే ఉంది అంటుంది.
ఇలా అంతా చెప్పేసి నేనే ఈ విషయాలంతా మీ దగ్గర చెప్పాను అని తన దగ్గర చెప్పకండి అన్నట్లు చెప్పేసి వెళ్తుంటుంది. ఇప్పుడు ఆ లేడీ చెప్పిందంతా విని నీ అసిస్టెంట్ జీజంగ్ ఎంత రూడైన ఒక మనిషి, ఇంకా ఎంత క్రూరుడు అని ఈ దేశానికే తెలుసు. అలాంటి మనిషి ఎలా ఇలా ఇల్లరికం అల్లుడుగా వచ్చి ఉండగలడు? ఇంకా కూడా మీకు ఇక్కడ ఉన్నది జీజంగే అని అనిపిస్తుందా అని అడుగుతాడు. కానీ లీకి ఇప్పుడే ఇంకా డౌట్ ఎక్కువ అవుతుంది, అది జీజంగ్యా అని. దానివల్ల అసిస్టెంట్ దగ్గర నాకు తెలిసి అతను ఖచ్చితంగా జీజంగ్యా అయింటాడు అంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి ఒక ఆర్మీ జనరల్ ని చూపిస్తారు. యాక్చువల్లీ ఇతనే హీరోకి లీకి అంతా మాస్టర్ గా ఉండింటాడు. అతను ఇప్పుడు ఒక బాక్స్ ని తీసి చూస్తుంటాడు. ఆ బాక్స్ మీద ప్రైమ్ మినిస్టర్ వియాన్ కి ఇవ్వాలి అన్నట్లు రాసుంటుంది. యాక్చువల్లీ ఈ బాక్స్ ని ఇతని దగ్గర ఇచ్చింది హీరోయిన్ నాన్ననే. సో ఇప్పుడు ఈ మాస్టర్ ఆ బాక్స్ ని చూసి, నువ్వు ఈ బాక్స్ ని నా దగ్గర ఇచ్చినప్పుడే నాకు తెలుసు ఇలాంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అని. నువ్వు నా స్నేహితుడివి, నీ ఇద్దరి కూతుర్లని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పి ఇప్పుడు ఆ బాక్స్ ని ఒక అతని దగ్గర ఇచ్చి, దీన్ని వెంటనే తీసుకుని వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఇవ్వు అని చెప్తాడు. అలా ఆ బాక్స్ లో ఏముంది, హీరోయిన్ నాన్నకి వీళ్ళకి ఏం సంబంధం అని తెలియడం లేదు. చూద్దాం. ఇంకా అప్పుడే అక్కడికి లీ వస్తాడు. ఇప్పుడు మాస్టర్ లీని చూడగానే వెళ్ళిన పని ఏమైంది, నీ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా విషయం తెలిసిందా అని అడగ్గా లీ కూడా చెంగ్యూన్ వాళ్ళ ఇంటికి 2 సార్లు దుండగులు దాడి చేయడానికి వెళ్ళిండారు. వాళ్ళు ఇంకెవరో కాదు, ప్రైమ్ మినిస్టర్ వియాన్ మనుషులే. అంతేకాదు వాళ్ళు ఏమో ఒక వస్తువు కోసమే వెతుక్కుంటూ చెంగ్యూన్ ఇంటికి వెళ్ళిండారు అంటాడు. అప్పుడు ఆ మాస్టర్ అమ్మాయిలిద్దరూ ఎలా ఉన్నారు, సేఫ్ గానే కదా ఉన్నారు అని హీరోయిన్ గురించి జూహీ గురించి అడుగుతాడు. లీ కూడా వాళ్ళిద్దరూ సేఫ్ గానే ఉన్నారు అని చెప్తాడు. యాక్చువల్లీ ఈ మాస్టరే లీని హీరోయిన్ ఊరికి పంపించినట్లున్నాడు. సో ఇప్పుడు లీ కూడా వాళ్ళు ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు. ఒకవేళ మార్కిస్ జీజంగ్, యాక్చువల్లీ హీరో ఫుల్ నేమ్ ఇదే, మార్కిస్ జీజంగ్. సో ఇప్పుడు లీ మాస్టర్ దగ్గర ఒకవేళ మార్కిస్ చనిపోకుండా ప్రాణాలతో ఉంటే మనం ఏం చేసేది అని అడుగుతాడు. అప్పుడు ఆ మాస్టర్ మార్కిస్ చావకుండా ప్రాణాలతో ఉంటే మాత్రం ఈ దేశానికి దానికంటే ఒక మంచి విషయం ఇంకొకటి ఉండదు. వాడు మళ్ళీ ప్రాణాలతో రాడా అని నేను ఎదురు చూస్తున్నా అంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.